ఎంతగానో మీ జేపీ కొత్తూరు గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా క్రీస్తు కృప మందిరాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక భారంతో చేసే ఈ సేవకుడిని సేవకురాల్ని కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ మారణ ప్రేమ. మీరు ఎంతమంది ఈ జేపీ కొత్తూరు గ్రామాన్ని ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమించలేదైతే ఒకరు సోంపేట. ఈ సోంపేట గ్రామాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? అదే మీకుని ఏసయ్యకు ఉండే తేడా. ఏసయ్య మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. గ్రామం అంటే ఏంటి? ఇక్కడ ఉండే పొలాలు భూములు కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తిని ఏసయ్య ప్రేమిస్తున్నాడు. దానివల్లే ఇక్కడ ఒక మహిమకరంగా క్రీస్తు కృపా ప్రార్థన మందిరాన్ని ప్రేమించి కట్టాడు అనమాట. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా ఎవరు భారం మోసి సేవ చేస్తారు అని ఈ యవన వయసులో బాగా కంఫర్టబుల్గా వాళ్ళు టౌన్లో సిటీలో సేవ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ మీద భారం వేసి ఈ గ్రామానికి నడిపించి ఎలాగైనా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ ప్రతి హృదయాన్ని తాకాలని చెప్పి ఇదో నిన్న ఈరోజు జరిగే రక్షణ స్వస్థత ఉద్యోగ కూటాలను మిమ్మల్ని నన్ను ఇక్కడ వచ్చిన దైవ శాఖల్ని దేవుడు నమ్మి ఏర్పడిచ్చాడు అనమాట ఈ కూటాన్ని. నా భాష అర్థమవుతుందా మీకు? కారణం ఏంటంటే మనోరక్షణలో లేకపోతే దేవుడు ఇంతవరకు ఎవరికి స్వస్థత ఇవ్వలేదా? ఎంతో మంది స్వస్థత పొంది ఆ స్వస్థతని మరిచిపోయి బ్రతికేవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడే విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన ఈ చిన్నారి బిడ్డల నుంచి, యవన పిల్లల నుంచి, పురుషుల నుంచి స్త్రీల వరకు ఒక ఉజ్జీవం రేపపడాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు? ఇష్టపడేవారు బిగ్గిరుగా హల్లెలూయా అని చెప్పి తలపైన చేతులు తట్టి బాగా బిగ్గిరుగా పరిశుద్ధ ఆత్మదేవుడు అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించునుగాక. ఈ సాయంకాల సమయంలో ఈ కొద్ది జనం మీద పరలోక అభిషేకం పరిశుద్ధాత్మదేవుడి శక్తి ప్రతి ఒక్కరిని ముట్టునుగాక. ప్రతి బంధకాల నుంచి విడుదల రాను కాక, స్వార్థ నుంచి విడుదల రాను కాక, గొప్ప అగ్ని అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడి దేవుడు శక్తితో, దేవుడు వాక్కుతో, దేవుడు బలంతో ఈ గ్రామంలో నశించిపోయే ప్రతి వ్యక్తిని, ప్రతి ఆత్మని స్వస్థపరిచే ఒక భారం ఉండే ఒక వ్యక్తిగా లెగిసి ఈ గ్రామంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శక్తిని చూసే విధంగా ఒక గొప్ప ఉజ్జీవం ఈ దినం రేపడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తట్టి బాగా తట్టాలి. నేను చెప్పేవంతరికి ఆపకూడదు. ప్రతి ఒక్కరు తలకు పైన చేతులు ఎత్తి తట్టాలి, తప్పట్లు కొట్టాలి. మీరు తప్పట్లు కొట్టేటప్పుడు గొప్ప అభిషేకం రేపబడునుగాక. మీరు తప్పట్లు కొట్టేటప్పుడే ఒక స్వస్థత
స్వస్థత, విడుదల, విడుదల, విడుదల. రిబా శబో రికబలరా రిబల రిగల రబదల రబ రికబలరే రిబదల రగలరా. సాతాను శక్తులు కూలుమోనుగాక, బంధకాలు కూలుమోనుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది దేవుడి సన్నిధి అనుభవిస్తున్నారు? ఈరోజు అనుభవిస్తున్నారా? దేవుడి సన్నిధి అనిపిస్తున్నారా? హలో, ప్రైజ్ ద లార్డ్. గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చాలా మంచిది. ఈ రెండవ దినం మళ్ళా మీ మధ్యన ఉండడంలో ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, నన్ను ప్రేమతో పిలిచిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకిని, అదేవిధంగా కూడా వచ్చిన దైవజనులకి, ఈ రెండవ దినం కూడా వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సంతోషించారా? నిన్న సాక్ష్యం ఎంతమంది వచ్చారు నిన్న? ప్రైజ్ ది లార్డ్. ఓకే, నిన్న రానోళ్ళు చేయొద్దండి. నిన్న రాలేదు, ఈరోజే వచ్చి చెప్పిన వాళ్ళు. ఓకే, మంచిది. నిన్న చెప్పాను నా సాక్ష్యం. 25 లక్షల రూపాయల అప్పు, వ్యాధి, డాక్టరు 6 నుంచి సంవత్సరంలో చనిపోతాని చెప్పాడు. విపరీతమైన మత్తుకి బానిసయ్యి 14 సంవత్సరాలు శబరిమల గురుస్వామి. నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో చెన్నై మహాపట్నంలో ఆర్యపురం ప్రాంతంలో అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం చేసి, మా కులదేవత మునీశ్వరుడికి ప్రతి సంవత్సరం మేకపోతులేసి, తిరుపతి కొండకి ప్రతి సంవత్సరం కింద పైకి నడుచుకెళ్ళి గుండు గీసుకొని ఎన్నో భక్తులు చేసి, పూజలు చేసి, పురస్కారాలు చేసి, ఒకరోజు నా లైఫ్లో మరణిద్దాం కుటుంబంగా అని మేము సిద్ధపడినప్పుడు, నేను నెతకని యేసు నన్ను నెత్తుకొని వచ్చి ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు మార్చాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, మా అమ్మగారు పాస్టర్మ కాదు, మా మామగారు పాస్టర్ గారు కాదు, మా అత్తగారు పాస్టర్మ కాదు. మా నాన్న మంచి తాగుబోతాడు. మా అమ్మగారు ఒక ఇస్లాం కుటుంబంలో పుట్టి పెరిగి హిందువుల్లో మా నాన్నగారిని పెళ్లించిన ప్రతినిమై. మా మామగారు కూడా భయంకరమైన తాగుబోతాడు. మా అత్తగారు క్యాన్సర్ వ్యాధిలో చనిపోయింది. మేము కూడా చనిపోదాం అని ఆలోచించినప్పుడు యేసయ్య ప్రేమ మమ్మల్ని బ్రతికిచ్చి ఎన్నో మంది బ్రతికిస్తుంది అన్నమాట. ఈరోజు హల్లెలూయా. ఏ వీధిలో అమ్మోరు గుడి కట్టి కుంభాభిషేకం పూజలు చేశానో అదే వీధిలోనే ఇంకొక అంతస్తు ఎక్కువగా 50 రోజుల దర్శనంలో అపోస్తలిక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనే సంఘం స్థాపించి అక్కడ గొప్ప సేవ చేసుకుంటా ఈరోజు దేవుడు మహాకృపను బట్టి ఇంటర్నేషనల్ రివైవల్ స్పీకర్గా ఇంతవరకు 22 దేశాలకి దగ్గర 47 సార్లు వెళ్ళి రావడం జరిగింది. ఇండియాలో పట్టణాలు, గ్రామాలు, టౌన్లో యేసయ్య దేవుడిని చెప్పుకొని తిరుగుతున్నాను అన్నమాట. ఈ 25 సంవత్సరంలో ఫస్ట్గా మీ దగ్గరికే యేసయ్య పంపించాడు నన్ను. హల్లెలూయా. సో ఎందుకు పంపించాడంటే మీ గ్రామాన్ని, మిమ్మల్ని, ఈ ప్రార్థనా మందిరాన్ని, స్పెషల్గా సేవకుడిని ప్రేమించి. ఆమేన్. ఒక ఊరిలో ఒక పిచ్చవాడు ఉన్నాడు అన్నమాట. చెప్పండి ఈ మాట, పిచ్చవాడు. ఒక ఊరిలో వాడు పని ఏంటంటే ప్రతిరోజు సిగ్నల్స్, ఇక్కడంటే మీకు తెలియదు కానీ
పట్టణాల్లో సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట, ట్రాఫిక్ సిగ్నల్. ఆ సిగ్నల్ దగ్గర ఒక పళ్ళం పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని బెచ్చం అడగడం వాడు అలవాటు అన్నమాట. ఒకరోజు సిగ్నల్లో ఒక దొరసాని వచ్చాడనమాట, ఒక ఫారినర్. ఆయన దగ్గరికి వెళ్ళి బిచ్చం అడగడానికి ఆ గిన్నె చూపిస్తే ఆ దొరసాని ఏం చేశాడంటే వాడు చేతులు ఉండే గిన్నె లాగేసుకున్నాడు. ఆ గిన్నె ఫుల్గా మురికితో, వాసనతో గడ్డలుగా పట్టేసింది ఆ గిన్నె. ఆ గిన్నె ఆయన లాగేసుకున్నాడు. లాగేసుకోగానే పిచ్చం వాడికి కంగారు వచ్చిందన్నమాట. కంగారు ఏంటి ఆ కంగారు అంటే, వాడంటాడు పిచ్చోడు, అయ్యా మీరు బిచ్చం వేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ గిన్నె మాత్రం ఇచ్చేయండి. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చింది, మా నాన్నగారికి మా తాతయ్య ఇచ్చింది. మేము మూడో తలారుగా ఈ గిన్నెతోటి మేము పిచ్చం అడుకుంటున్నాం, దయచేసి ఈ పళ్ళం ఈ గిన్నె నాకు ఇచ్చేయండి అంటే, వాడేం చేస్తాడంటే అక్కడ రాయి తీసుకొని ఆ గిన్నెని గుచ్చుతూ ఉన్నాడు అనమాట. గుచ్చుతూ ఉంటే కంగారు పడిపోయి ఏడుసేస్తా, అయ్యా దయచేసి ఆ గిన్నెని మాత్రం ఏమీ చెయ్యొద్దు. మా నాన్నగారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, రే ఇది మీ తాత వాడిన గిన్నెరా, ఈ గిన్నె నాకు ఇచ్చాడు, దాంట్లో పిచ్చం వండుకొని నిన్ను పోషించాను, ఇదో ఈరోజు ఈ గిన్నె నీకు ఇస్తున్నాను, ఈ గిన్నెలో పిచ్చం వండుకు నువ్వు కూడా లైఫ్లో ఏం చేయాలి, పోషించుకో అని చెప్పి ఇచ్చిన గిన్నె దయచేసి ఏం చెయ్యొద్దు, ఎరకొట్టొద్దు అని చెప్పి కంగారు పడిపోతున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వీడు ఎంత అరిసినా ఎంత చేసినా ఫారినరు అదేం పట్టించుకోకుండా అది కొట్టి గడ్డలుగా అతుకుపోయిన మురుకన్నీ తీస్తా ఉంటే ఆ మంచి ఎండకి ఆ గిన్నె మెరిసిపోతుంది అనమాట. భయంకరంగా మెరిసిపోతుంటే ఫుల్ కంప్లీట్గా అది క్లీన్ చేయగానే చూస్తే అది ఒక బంగారపు గిన్నె అనమాట. వాళ్ళ తాతకి ఒక దొరసాని పిచ్చం అడుగుతుంటే, ఇదిగో నా దగ్గర ఈ బంగారపు గిన్నె ఉంది, ఇది ఇస్తాను నీకు, నువ్వేం చేస్తావంటే దీనితో నీ జీవితం మార్చుకో అని ఇచ్చాడంట. కానీ వాళ్ళ తాతకి ఆ గిన్నె బంగారం వాల్యూ తెలియక దానితో పిచ్చం అడుకోవడం నేర్చుకున్నాడంట. వాడు సరే నేర్చుకున్నాడు, ఓకే. ఏం చేశాడు, వాళ్ళ కొడుకు కూడా అదే నేర్పించాడు. వాడేం చేశాడు, వాళ్ళ కొడుకు కూడా అదే నేర్పించాడు. ఈరోజు కూడా క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు కూడా గొప్ప వాక్యం దేవుడు మనకిచ్చుంటే, గొప్ప సంఘాన్ని దేవుడు మనకిచ్చుంటే, గొప్ప సేవకులు మనకిచ్చుంటే, ఆ వాల్యూ మనకి తెలియకుండా ఇంకా చాలా క్రైస్తవులు పిచ్చం అడుకుండే వాళ్ళుగా ఉన్నారన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు మీకు? ఈరోజు ఈ రెండో కూటంలో కూడి వచ్చిన మన జీవితంలో ఆ కార్యం మారాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వాక్యం చదివితే, జన సమూహము దేవుని వాక్యము వినుచు, దేవుడు వాక్యం వినుచు ఆయన మీద పడుతుండగా ఆయన గన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి, ఆమేన్, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ వాక్యం చాలా సారి మీరు వినుండొచ్చు, చదువు ఉండొచ్చు, మంచిది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక విషయం మీతో, నాతో, మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ వాక్యం చదివేటప్పుడు జన సమూహం యేసయ్య మాట్లాడే మాటలు, వాక్యం ఆలకించడానికి జన సమూహం ఆయన పైన పడిపోతున్నారంట.
నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే బైబిల్ స్కాలర్స్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే, నేను లాస్ట్ 2 times ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ గెనెసరేత్, ఈ సముద్రం వెరీ బిగ్ వన్. చెన్నైలో కాశీమేడు అని చెప్పి ఒక బీచ్ ఉంటుంది అన్నమాట. ది వెరీ బిగ్ వన్. అక్కడి నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతుంది, త్రూ అవుట్ ది వరల్డ్ ఎక్స్పోర్ట్ జరుగుతాయి అన్నమాట. ఈ గెనెసరేత్ అనే సముద్రం, గలిలయ సముద్రం ఒక పక్కన, ఇంకో పక్కన ఈ గెనెసరేత్ అన్నమాట. ఈ వాక్యంలో ఏం జరుగుతుందంటే, యేసయ్య ఉదయకాలం 5 నుంచి 6 టైం ఉండేటప్పుడు ఆయన గెనెసరేత్ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జనాలు యేసయ్య వచ్చేదిని, యేసయ్య మాట్లాడే వాక్యం వినడానికి యేసయ్య పైన పడిపోతున్నాడు అనమాట. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా చెప్దామా? సమయం ఏంటి? ఉదయం 5 నుంచి 6 అంట. 5 నుంచి 6. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు అదే టైంలో నేను కూడా బీచ్కి వెళ్ళేవాడిని అనమాట. మీరు ఎంతమంది ఆ టైంకి వెళ్ళారో తెలియదు, కానీ నేను వెళ్ళేవాడిని. చాలామంది ఆ టైంకి వస్తారనమాట. దేనికంటే అప్పుడే ఫ్రెష్గా చేపలు పట్టుకుని వస్తారు, బొట్టలుగా ఏలం వేస్తారు. చీప్ అండ్ బెస్ట్గా చేపలు కొనుక్కొని ఇంటికి వచ్చి పులుసులు ఫ్రైలు చేసుకొని బాగా కొమ్మిసి హ్యాపీగా ఫీల్ అయిపోవడానికి. హల్లెలూయా. మీరు కూడా వెళ్ళరాగా? ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక వాక్యంలో ఆ ఉదయకాలంలో యేసయ్య మాట్లాడే వాక్యం ఆలకించడానికి జనాలు ఆయన పైన పడిపోతున్నారన్నమాట. అంటే ఆలోచన చేయండి, దేవుడు వాక్యం ఎంత ఆసక్తిగా ఆ ఉదయకాలం 5 నుంచి 6 దేవుడు వాక్యం ఆలకియడానికి జనాలు ఎంత ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఆ దినంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరం లేదు. ఆ దినంలో అపోస్తలిక్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సంఘం లేదు. ఆ దినంలో పరిశుద్ధ గంధం లేదు. ఆ దినంలో రక్షణ, సువార్త, స్వస్థత, ఉజ్జీవ సభలు లేవు. కానీ జనాలు ఆసక్తి కలిగి, అప్పుడులో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ప్యాంప్లెట్ లేదు, ఫోటో లేదు, రెవరెండ్ లేడు, డాక్టర్ లేడు, పాస్టర్ లేడు. మీరు పరిశుద్ధ గంధం పూర్తిగా చదివేవాళ్ళు ఎవరైనా ఉంటే, యేసయ్య ఎరుగో పట్టణానికి వచ్చినప్పుడు, యేసయ్య గలిలయకు వచ్చినప్పుడు, యేసయ్య కఫర్నహూముకు వచ్చేటప్పుడు, యేసయ్య బెతానియాకు వచ్చినప్పుడు, యేసయ్య యెరూషలేము వీధిలో వచ్చినప్పుడు ఇలాగ రాసుంటుంది అన్నమాట. నేను 2 times వెళ్ళాను కదా యెరూషలేముకి. యెరూషలేము వీధిలో, యెరికో పట్టణంలో కొన్ని స్థలం వెళ్ళేటప్పుడు నా స్పిరిచువల్ ఐస్తో ఒక విషన్ చూశాను అనమాట. ఒక విషన్ ఏంటంటే, యేసయ్య నడిచి వస్తే ఒక పెద్ద గుంపు, ఒక 2-3 kilometers వరకు ఆయన ఎంటబడి వచ్చేస్తున్నమాట జనాలు. అప్పుడు 2-3 times ఐ సా దట్ విషన్. అప్పుడు కోన సౌరీబాబు గారు ఈజ్ ఇజ్రాయెల్ గుడ్ విల్ అంబాసిడర్, ఆయనతో వెళ్ళనమాట. అప్పుడు అయ్యగారు ఐ సా ద విషన్. అప్పుడు అయ్యగారు అన్నారు, పాస్టర్ గారు, యేసయ్య ఎక్కడికి వస్తున్నాడో ఇన్ఫర్మేషన్ జనాలకు వస్తే చాలు, మినిమం 2 lakh పీపుల్, 2 లక్షల జనాలు వచ్చేస్తారు యేసయ్యను చూడడానికి, వాక్యం ఆలకియడానికి. హల్లెలూయా. మీరు మత్తయి, మార్కు, లూకా చదివితే
కొండ పైకి 5,000 పురుషులు ఎక్కారంట కొండ పైకి. దేనికి? వాక్యం, యేసయ్య వాక్యం వినడానికి. ఈరోజు మన ఉజ్జీవ సభలు పెట్టి, దర్శనంతో సంఘాలు కట్టి, లోక పనులు ఆశలు అన్ని విడిచిపెట్టి వీళ్ళు భారంతో ఈ గ్రామానికి వచ్చి ఇంత ప్రయాసపడి ఇన్ని కూటాలు పెట్టినా క్రైస్తవ జనాలు సంఘానికి రావడానికి ఇష్టపడతలా, వాక్యం ఆలకించడానికి ఇష్టపడతలా, ఉజ్జీవ పడడానికి ఇష్టపడతలా. ఈరోజు ఆ పరిస్థితి ఇక్కడ మారాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రియ దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది బైబిల్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి. పాస్టర్ గారులు పాస్టర్ అమ్మ దేశం ఎత్తొద్దు, పాస్టర్ అమ్మ పాస్టర్ దగ్గర ఎత్తొద్దు. మీతో ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం 1 టైం కంప్లీట్ చేసిన వాళ్ళు చేయొద్దండి. ఒకసారి పూర్తిగా చదివిన వాళ్ళు, 2 సార్లు దేవుని నామం మహిమపడును గాక. ఇదే మీ పిల్లలు బీకామ్ ఇంజనీరింగ్ చదవాలంటే మీరు పుషింగ్లు ఇస్తారన్నమాట. బూస్టు, హార్లిక్స్, దాంట్లో సేవకుడికి ఉపవాసం ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా, ఒకవేళ కుష్ఠరోగం ఉండేవాడు వచ్చినా, గుడ్డోడు వచ్చినా, కుంటోడు వచ్చినా, చెవుటోడు వచ్చినా, మోగోడు వచ్చినా, వాడు కంప్లీట్ హీలింగ్స్తో వెళ్ళిపోతాడు అనమాట. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు కంప్లీట్ డెలివరెన్స్తో వెళ్ళిపోతారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథంలో మాత్రం ఉండే విషయాలు కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన విశ్వాసిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడు వాక్యాన్ని ఆసక్తిగా ఆలకిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా సువార్త పరిచర్య చేస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా సువార్త చెప్పి ఆత్మలు ఆదాయం చేస్తారో, వాళ్ళ జీవితంలో ప్రతిరోజు దేవుడు చేసే మేలులు చూడగలుగుతారు. దాంట్లో నేను, నా కుటుంబం, నా సంఘం సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఇక్కడ జన సమూహం యేసయ్య వాక్యం ఆలకించడానికి ఆయన పైన పడిపోతుంటుంటే, అక్కడ 2వ వాక్యం చెబుతుంది. 2వ వాక్యం, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ఆమేన్. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆమేన్. చాలా మందికి, అంటే నేను విశ్వాసులుగా మాట్లాడుతున్నా. కొన్ని సంఘాల్లో వేస ఊసులు కూడా ఉంటాయి, వాళ్ళకి మాట్లాడతలా. అర్థమైందా? విష సూదులు తమిళ్లో ఊసి అంటారన్నమాట. విషవాసి అంటే విశ్వాసి అంటే నా జీవితంలో మేలులు జరిగిన, మేలులు జరగపోయినా యేసయ్య వరకు జీవిస్తాను అన్న ధైర్యము, దమ్ముండేవాళ్ళు విశ్వాసులు. విశ్వఊసులంటే సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం కూడా బోధించేస్తారు, కానీ సనుకుంటూనే ఉంటారనమాట. సనుకుంటూనే ఉంటారు. నీ పాట పాడిన యేసయ్య నాకేం చేశాడు, నీ కానుకిచ్చాను యేసయ్య నాకేం చేశాడు,
నేను ప్రార్థన చేస్తాను, యేసయ్య నాకేం చేశాడు? నేను ఉపవాసం ఉన్నాను, యేసయ్య నాకేం చేశాడు? హలో మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, దయచేసి జాగ్రత్తగా ఆలకిస్తారా? జాగ్రత్తగా గమనిస్తారా? ఇక్కడ యేసయ్య 2 దోణులను చూశాడంట. ఎన్ని దోణులు? 2 దోణులు చూశాడంట. ఎప్పుడు చూశాడు? యేసయ్య పైన జనాలు వాక్యం ఆలకించేటప్పుడు పడిపోతుంటే, యేసయ్య వాక్యం జనాలకి అందిస్తుంటే, ఆ సమయంలో 2 దోణులను యేసయ్య చూశారంట. 2 దోణులు మాత్రం చూడలేదు, ఆ దోణులోంచి దిగి వలలని అలస్తుంటే, కడుగుతుంటే ఆ వ్యక్తిని కూడా యేసయ్య చూశాడంట. నేను చెప్తున్నానా, వాక్యం చెప్తుందా? హలో, యాక్చువల్లీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఆ సముద్రంలో, ఆ గెనెసరేత్ సముద్రంలో పార్క్ చేయడానికి 2 పడవలుగా మాత్రం స్థలం లేదు అక్కడ. యాక్చువల్లీ ఆ సమయంలో దగ్గర 3000 దోణులు ఆ సముద్రం దగ్గర ఉన్నాయి. 2998 దోణులు ఫిల్డ్ దోణులుగా ఉన్నాయన్నమాట. చేపలతో పట్టి నింపబడి వాళ్ళు బిజినెస్ బిజీలో ఉన్న 2998 దోణులు కూడా అక్కడ ఉన్నాయి. కానీ యేసయ్య చూసింది ఎవరినంటే 2 దోణులనంట. అప్పుడు ఈ సీమోన్ రచన పొందల. హలో, అర్థమవుతుందా? రచన పొందల. యేసయ్య ఎవరు అని సీమోనుకు తెలీదు, కానీ సీమోను ఎవరు అనేది యేసయ్యకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య తెలుసు. తెలుసు కదా? పక్కన చెప్పండి, ఈరోజు కొంచెం లోతుగా చెప్పండి. ఈరోజు కొంచెం లోతుగా వెళ్దామా? లోతుగా వెళ్దామా? మన ఆత్మీయ జీవితంలో కొంచెం లోతుగా వెళ్దాం. యేసయ్య చెప్పాడు, నేను చెప్పలా, యేసయ్య చెప్పాడు. దాంట్లో మనం వెళ్ళబోతున్నాం ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సో యేసయ్య 2 దోణుల్ని చూశాడు. ఏంటి 2 దోణులు అంటే? 2 కూడా సిగ్గుపడిన దోణులు. చెప్పండి. అవమానపరచబడిన దోణులు, దుఃఖంతో ఉండే దోణులు, వేదనతో నింపబడిన దోణులు. ఈ 2 దోణులు అన్నమాట. యేసయ్య 2998 దోణులు ఫుల్గా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, తృప్తిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ అవి యేసయ్య చూడలా. యేసయ్య చూసింది ఏంటంటే, ఎవరైతే జీవితంలో ఓడిపోయారో, ఎవరైతే బాధతో నింపబడి ఉన్నారో, ఎవరైతే వేదన కలిగి ఉన్నారో, యేసయ్య వాళ్ళని చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం ఒకవేళ సీమోన్ నమ్మకంట పోవచ్చు. కారణం ఏంటంటే, సీమోన్కి రక్షణ లేదు. కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు ఉజ్జీవం నాలో రేపబడాలని ఇష్టపడే వాళ్ళకి నేను ఈ వాక్యం అందించేటప్పుడు చేతులు తట్టండి అని నేను చెప్పను, ఆమేన్ చెప్పండి అని నేను చెప్పను. ఎంతమంది అయితే ఈరోజు ఆత్మలో మీరు బలపడి మీరే చేతులు తట్టి మీరే ఆమేన్ చెప్తారో, అంతమంది జీవితంలో గొప్ప ఉజ్జీవం చూడబోతున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 2 దోణులను చూశాడన్నమాట. నిన్ను కూడా చూస్తున్నాడమ్మా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.
ప్రియ దేవుడి బిడ్డలారా, దాంట్లో ఒక దోణి పైన యేసయ్య ఎక్కాడు. ఈరోజు కౌసల్య గారు హృదయం అనే దోణిలో యేసయ్య ఎక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓడిపోయిన దోణి. దోనా కరెక్టే మాట్లాడుతున్నానా? ఏమైనా మిస్టేక్ చెప్పండి. లేదు మీకు అండర్స్టాండ్ అయిపోతుంటే గమ్మున ఉండండి. పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, యేసయ్య సీమోన్ని పర్మిషన్ అడిగి ఆ దోణిలో ఎక్కల. యేసయ్య ఇష్టపడి ఆ దోణిలో ఎక్కారన్నమాట. హలో, ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, అమ్మా చదవండి. ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి. ఎవరు దోణి? సీమోని ఎక్కి దరి నుండి కొంచెం. సరే, నాకు ఒక డౌట్. ఈరోజు కౌసల్య గారు హృదయమున దోణిలో యేసయ్య ఎక్కాడు. అమ్మ, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, నాకు తెలుసు. ఇక్కడ ఎంతమంది హృదయంలో యేసయ్య ఉన్నాడు? ప్రైజ్ గాడ్. మీ గ్రామం ఉజ్జీవంలో మండబోతుంది, ఉజ్జీవాభిషేకంలో మండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామం నుంచి కొన్ని సేవకులు లేవబోతున్నారు. ఈ మండే సేవకులు లేవబోతున్నాడు. ఈ గ్రామం నుంచి ప్రపంచాన్ని తలకిందుగా చేసే గొప్ప ఉజ్జీవ పరిచర్య ఈ గ్రామం నుంచి, ఈ బలిపీఠం నుంచి. ఓ రిబా శబల రబల రగదల రబలరా యేసువి నామములో. ఓ రిబా షగబ రదల రబ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డలారా, ఇప్పుడు సీమోన్ని ఏమంటున్నారంటే యేసయ్య కొంచెం త్రోయమని అతన్ని అడిగి. కొంచెం త్రోయమని అతన్ని అడిగి అంటే యేసయ్యకి ప్రతి ఇబ్బందులో, సిగ్గులో, వ్యాధిలో, బాధలో, అప్పుల్లో ఉండే హృదయంలో యేసయ్య ఎక్కడం ఇష్టపడతాడు. యేసయ్య దేనికి భూమికి వచ్చాడంటే, పాపిల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. పాపిల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు యేసయ్య. పాపాన్ని ప్రేమించి యేసయ్య లోకానికి రాలా. అర్థమవుతుందా? పాపిల్ని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించుడు. తాగుబోతోడిని, దుర్మార్గుణ్ణి, రౌడీని, రాజకీయ నాయకుడిని నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నేను సచ్చుంటే ఇప్పుడు 11 years అవ్వాలి. 11 years అవ్వాలి. యేసయ్య పాపిని ప్రేమించాడు కదా. ఈ పాపి కూడా యేసయ్య హృదయంని ప్రేమించిన వల్ల ఈరోజు మీ మధ్య నిలబడి ఉన్నాను. కారణం ఏంటంటే, మళ్ళా ఆ పాపానికి స్థలం ఇవ్వకుండా భయపడి భక్తి చేసిన వల్ల ఈరోజు దేవుడు రాజులాగా నిలబెట్టాడు. చాలామంది యేసయ్య క్షమించేస్తాడు. క్షమించేస్తాడు. పాపిని ప్రేమించడమే గొప్ప విషయం. ఆ పాపికి రక్షణ ఇచ్చి కొత్త జీవితం ఇస్తే మళ్ళీ పాపం చేస్తే ఎంత బాధది. ఇప్పుడు యేసయ్య ఇష్టపడి ఆ దోణిలో ఎక్కాడు. కానీ ఇప్పుడు సీమోన్ ఇష్టపడుతున్నాడా
అని సీమోన్ అడుగుతున్నాడు. ఎలాగంటే, సీమోన్ కొంచెం ఈ దోణిని తోస్తావా? ఇప్పుడు మీరే ఆ సీమోన్ అనుకోండి, మీరే సీమోన్ అనుకోండి. ముందు రోజు సాయంకాలం మీరు ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని, డీజిల్ అంతా ఫిల్ చేసుకొని, ఒక కూలి మనుషులు తీసుకొని, ఒక 10 మంది చేపలు పట్టడానికి రేత్రి సాయంకాలం స్టార్ట్ చేసిన మీ ప్రయాణం, రేత్రి ఫుల్గా నిద్ర లేకుండా వాళ్ళలో ఏసీ తీసి ఉదయకాలం వరకు ఒక్క చేప మొక్క కూడా దొరకకుండా మీరు ఉదయం వచ్చి బాధతో, వేదనతో, సిగ్గుతో, దుఃఖంతో వలలు కడుకొని ఉంటుంటే, దాంట్లో ఒక వ్యక్తి వచ్చి ఎక్కి, రే సీమోన్ కొంచెం తోస్తావా అని మిమ్మల్ని అంటే మీరేమంటారు? అమ్మా మీరు తోస్తారా? అరే మీరెవరు నాకు తెలీదు. ఆయన ఎక్కేటప్పుడే మీరేం చేస్తారు? గొడవలు పెడేస్తారు. మీరు ఎవరైనా నువ్వు దిగా, ఏ మనిషి నువ్వు అసలుకి అని ఏం చేస్తారు? మీరు గొడవ పెట్టేస్తారు. ఇది రెండోది, కొంచెం తొయ్యి అంటే ఏం చేస్తారు మీరు? ఎవరు నువ్వు అసలుకి? ఎందుకు నా దోణికి ఎక్కావు? ఏ తోయమంటున్నావు నువ్వు? ఎలకలమా నీకు? నిన్న రేతి నుంచి బాధపడి, కష్టపడి, దుఃఖపడి ఏమి మేము పట్టకుండా వచ్చి మేము కన్నీరుతో ఉంటే, వేదంతో ఉంటే, నిద్ర లేకుండా ఉంటే, టయార్డ్గా ఉంటే తొయ్యాలా పో అని అంటారు. అరే నేను కూడా అదే చేస్తాను, నేనే అదే చేస్తాను. హలో, అదే చేస్తాను. ఇది న్యాచురల్. దీంట్లో తప్పు పడ్డానికి ఏమీ లేదు. కానీ సీమోన్ ఆ పని చేయలా. యేసయ్య దోణిలో ఎక్కి కొంచెం తొయ్యి అనగానే వెంటనే తొయ్యడానికి తన ఇష్టపడ్డాడు. హలో, తొయ్యడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? రక్షణ లేని సీమోన్ వెరీ ఫస్ట్ టైం అట్టర్ ప్లాప్ ఆడి జీవితంలో జరగలేన ఒక గొప్ప సిగ్గు, అవమానం. రేత్రి ఫుల్గా కష్టపడిన ఒక చిన్న రొయ్యము కూడా దొరకలేదు. అంత బాధతో వల్ల కడుకొని ఉంటే, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాట్లాడుతుంటే జనాలు యేసయ్య పైన పడిపోతుంటే, ఏ వాక్యమైతే యేసయ్య అక్కడ ఉండే జనాలతో మాట్లాడుతున్నాడో అదే వాక్యాన్ని బాధతో, దుఃఖంతో, వేదంతో ఈ సీమోను వలలు కడుకుంటా ఆ వాక్యం ఆలకించేటప్పుడు ఈ సీమోన్ హృదయం తాకబడి, ఈ సీమోన్ హృదయంలో ఒక విశ్వాసం వచ్చి, ఒక నమ్మకం వచ్చి, ఎవరైనా మంచి మాటలు ఉదయకాలం మాట్లాడుతున్నారు, ఈ మాటల్లో ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి నన్ను ముట్టుతుంది, నాలో ఒక సమాధానం వస్తుందని తాన బలపరుచుకున్న వల్ల సీమోన్ ఏం చేశాడు? తోసాడు. అంటే విషయం ఏంటంటే, సీమోన్ యేసయ్య ఎవరు అని తెలియకపోయినా యేసయ్య మాట్లాడిన వాక్యాన్ని విశ్వాసించిన వల్ల, చూడండి నేను చేయొద్దా కానీ మీరు చేతులు దడతలేదు. కానీ అక్కడ లోతుగా విశ్వాసించిన వల్ల తోశాడు. ఈరోజు సేవకురాలు విశ్వాసుల్ని ఉదయకాలంలో 5 గంటలకు లేచి ప్రార్థన చెయ్యండి, బైబిల్ చదవండి, ఉపవాసానికి రండి, ఆరాధనకి రండి, కూటాలకి రండి, సువార్తకి రండి. అమ్మా ఏంటమన్నారా? కానీ అక్కడ విశ్వాసి తోసాడు అనమాట. లోతుగా విశ్వాసించిన విశ్వాసి ఏం చేశాడు?
యేసయ్య హృదయంలో రాగానే యేసయ్య ఇష్టానికి తన కూడా ఇష్టపడ్డాడు. అది ఉజ్జీవం. ఉజ్జీవం అంటే ఏంటి? నీలో వితౌట్ ఫియర్, వితౌట్ డౌట్, భయం లేకుండా, సందేహం లేకుండా వాక్యాన్ని విశ్వాసించి ఆ వాక్యంలో నడిచేదే ఉజ్జీవం. ఈరోజు ఎంత వాక్యం అని ఆలకించినా కూడా సంఘంలో ఆమెన్ అంటారు, అలేలి అంటారు. అది నాకు లోటోడు ఎవడన్నా వచ్చి మిమ్మల్ని తోస్తే చెప్తారు తప్ప, లేకపోతే అది కూడా ఏం చేయరు. సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటా, సెల్ ఫోన్లో షేర్లు చేసుకుంటా, సెల్ ఫోన్లో బాధగా ఉందా? ఎవడే బాబు ఈయన పిలిచారు మీరు? అసలుకే మీరు నన్ను పిలవకపోయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఇది కరెక్ట్గా వాడుకుంటానే దేవుడికి మహిమ. హలో, ప్యాకేజీలకు అమ్ముపోయేవాడిని కాదు నేను. సచ్చి మట్టవలసిన వాడిని నేను. నా భార్య విధవరావలు అవ్వాల్సింది, నా 2 కూతురుల జీవితం నాశనం అవ్వాల్సింది. అలాంటి కుటుంబాన్ని ఈరోజు గొప్పగా దేవుడు పెట్టాడంటే సాస్తే ఆయన కొరకు సావాలి, సత్యం చెప్పి సావాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో లోతైన విశ్వాసంలో నేను కట్టుకుంటే నాలో ఉజ్జీవం రేపబడుతుంది. ఉజ్జీవం రేపబడితే నువ్వు మనుషులు నమ్మి బ్రతకాల్సిన అవసరం లేదు, నీ బలము నమ్మి బ్రతకాల్సిన అవసరం లేదు, నీ జీతాన్ని నమ్మి బ్రతకాల్సిన అవసరం లేదు, నువ్వు రాజకీయాన్ని నమ్మి బ్రతకాల్సిన అవసరం లేదు. విశ్వాసించే వాడికి ప్రతిదీ సాధ్యమే. హలో, పక్కన చెప్పండి, ఈరోజు కొంచెం లోతైన విశ్వాసంలో కట్టుకో. చెప్పండి చెప్పండి, అందరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. సీమోన్ సనుక్కోలేదు. సీమోన్ సనుకోలా. సీమోన్ ఆర్గ్యుమెంట్ చేయలా. సీమోన్ ఎదురు మాట మాట్లాడలా. సీమోన్ ఈ జస్ట్ బిల్డ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో లోతుగా కట్టుకున్న వల్ల కష్టమే. నైట్ అంతా నిద్రలేదు. ఈ వలలు వేయడం, లాగడం అంటే మామూలు విషయం కాదు. బొజ్జలు పోతాయి. అది నిద్ర లేకుండా తొయ్యాలంటే మామూలు విషయమా? ఇప్పుడు అన్ని వీలు పెట్టిన బోట్లు వస్తున్నాయి. అప్పుడు వీలు కాదు. స్ట్రాంగ్ అయిన వుడ్. మీరు యెరూషలేము వెళ్తే, గలిలయ వెళ్తే, గలిలయలో ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. యేసయ్య ఏ సముద్రంలో, ఏ దోడలో ఆ గాలిని, ఆ వాణిని గసిరాడో అది మాదిరి ఉంటుంది అన్నమాట. తోశాడు. దేవుడు వాక్యం సరగా జీవించడానికి ఇష్టపడాలి. అది విశ్వాసం. నీకు ఏం కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత బరువు ఉన్నా, అవి మారాలంటే నువ్వు యేసయ్య వాక్యం సరముగా నడవడానికి ఇష్టపడితే యువర్ లైఫ్ విల్ చేంజ్. యువర్ లైఫ్ విల్ చేంజ్. హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. తోసాడనమాట. ఈరోజు ఈ గ్రామంలో యేసయ్య వచ్చున్నారు. కూడి వచ్చిన ప్రతి హృదయంలో యేసయ్య వచ్చి ఉన్నాడు. ఈరోజు వచ్చిన యేసయ్య ఇష్టానికి మీరు ఇష్టపడితే మీ జీవితంలో గొప్ప మహిమైన కార్యాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వాక్యం అందిస్తున్నాడు అన్నమాట. ఆ దోణిలో ఎక్కి యేసయ్య వాక్యాన్ని
అందిస్తున్నాడు. యేసయ్య వాక్యాన్ని అందించి అలా వెళ్ళిపోలా. కారణం ఏంటంటే ఈయన ఇష్టపడి ఎక్కిన ధోని. ఇంకోటి ఏంటంటే సీమోన్ ఇష్టపడకపోయినా యేసయ్య ఇష్టపడ్డాడు. రెండోది, యేసయ్య ఇష్టాన్ని సీమోన్ విశ్వాసించాడు. యేసయ్య వాక్యాన్ని సీమోన్ విశ్వాసించాడు. చాలా మందరు మరి ఇక్కడ ఎలాగో తెలియదు కానీ నేను వెళ్తున్నది అక్కడక్కడ ఉంటారు. ఇవ్వడానికి స్వామత్వం ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరు. చెయ్యడానికి బలం ఉన్నా చెయ్యరు. భరించడానికి బలమున్నా భరించలేరు. కానీ యేసయ్యకి ఆ ధోని ఇచ్చాడనమాట. ఆ ధోనికి ఒక పేరు పెట్టాను నేను, సిగ్గుపడిన ధోని. పరిశుద్ధ గ్రంథంలో అండి ఆయన నామంలో ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఆ దానికి రిటర్న్స్ ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ 5 to నేనే 2:30 గంటల సేపు మాట్లాడాను నిన్న కదా. నేనే యేసయ్య మత్తయి చదివితే 5, 6, 7 3 రోజులు మాట్లాడాడంట. అంటే నాకు తెలిసి మించుమించు యేసయ్య ఈ రోజు చేసిన ప్రసంగం దగ్గర ఒక 3-4 గంటల సేపు చేసి ఉంటాడు. హల్లెలూయా. ఐ బిలీవ్ ఇన్ మై స్పిరిట్. ఇప్పుడు యేసయ్య అలాగ టైర్డ్ అయ్యి వెళ్ళిపోలా. యేసయ్య ఏమంటున్నాడంటే, అమ్మా చదువమ్మా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతులోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని మీరు వలలు వేయులని సీమోనుతో చెప్పగా అమ్మా యాక్చువల్లీ సీమోను వాళ్ళ నాన్న అంటే తలాలుగా ఈజ్ అ ఫిషర్మ్యాన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్. వాళ్ళకి తెలుసు చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళకి తెలుసు ఎప్పుడు వెళ్ళకూడదు అని తెలుసు. ఇప్పుడు యేసయ్య ఈ ప్రసంగం 10 o'clock ముగించాడు. ఉదయం 10 o'clock ముగించగానే సీమోన్ అంటాడు, ఇప్పుడు లోతుకి వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలంట? లోతుకి వెళ్ళాలంటే మినిమం 3 to 4 hours అవుతుంది. మినిమం 3 to 4 hours. ఇప్పుడు వీళ్ళు 10 గంటలు స్టార్ట్ చేశారు అనుకోండి, ఎన్ని గంటలు వెళ్తారు? ఒక 3 hours పెట్టుకోండి. ఎన్ని గంటలు వెళ్తారు? 1 గంటకి ఎలా ఉంటుంది? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మంచి ఎండ. అప్పుడు చేపలు ఎక్కడ ఉంటాయి? చేపలు ఎప్పుడు పైకి వస్తాయి? ఎప్పుడైతే చంద్రుడు అలా వస్తాడో, ఎప్పుడైతే సూర్యుడు అలా పోతాడో చేపలన్నీ పైకి వస్తాయన్నమాట. అప్పుడు చేపలు పడ్డానికి వెళ్ళాలి. ఈ విషయం సీమోనుకు బాగా తెలుసు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఇప్పుడు లోతుకి తర్వాత వలలు, చేపలు. ఎవరో యేసు జీసస్ ఏమనుకుంటున్నారు మీరు? అసలుకి మీకు తెలియదేమో. ఈ చేపలు పట్టే ఇది అలాగ వెళ్ళకూడదండి. అలాగా వెళ్ళకూడదు. సాయంకాలం 4 o'clock స్టార్ట్ చేయాలి. 4 o'clock మేము స్టార్ట్ చేస్తే ఒక 7 o'clock 8 o'clock మేము వెళ్తాము మధ్య సముద్రానికి వెళ్ళి అప్పుడు వలలేయాలి. అప్పుడు చంద్రుడికి ఆ వెలుగుకి చల్లదనానికి చేపలన్నీ పైన ఉంటాయి. అప్పుడు చేపలు ఈజీగా పట్టచ్చు. ఇప్పుడు వెళ్తే చేపలన్నీ మీరు ఎలాగా లోతుకి వెళ్ళాలంటారో అవి కూడా లోతుల కింద ఉంటాయి, చేపలు దొరకవు. యేసయ్యా అని యేసయ్యకి ఆలోచన చెప్పట. మనం ఏం చేస్తాము? ఈ కూటలు అవసరమా? భోజనాలు అవసరమా? మైక్ అవసరమా? వీడియో అవసరమా? ఆ పాస్టర్ గారు అవసరమా? ఎందుకు?
మీరు కాదులేండి, మామూలుగా చెప్పాను నేను. అంటే కొన్ని స్థలంలో ఉంటారు కదా, వస్తారు, అయ్యా నా జాబ్ పోయిందయ్యా, అయ్యా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటారు, అయ్యా నీకు జాబ్ పోతుంది కదా, నువ్వేం చేయాలంటే ప్రార్థనలో కనిపెట్టు, సంఘ ఐక్యత వదలకుండా ఆరాధనలో ప్రార్థనలో ఐక్యతలో ఎక్కువ బలపడు అని ఆలోచనిస్తే ఆ వ్యక్తి అంటాడు, ఈ పాస్టర్ గారికి బుర్ర పనిచేతలేదేమో, అరే నా ఫ్యామిలీ ప్రాబ్లం వీడికి అర్థమవుతలేదే, నా పరిస్థితి అర్థమవుతలేదు వీళ్ళకి. పాస్టర్ గారికి ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తారు? అలా కాదండి పాస్టర్ గారు, మీకు తెలుతలేదేమో అని చాలా ఊసులు ఉంటారన్నమాట. మీరు కాదు, కానీ సీమోన్ చెప్పాలి. యాక్చువల్లీ సీమోన్ చెప్పాలి, ఎందుకంటే రక్షణ పొందలే కదా, రక్షణ పొందలే కదా, సంఘానికి వెళ్ళలే కదా, ఆరాధనలో కలుసుకోలే కదా, వాక్యం ఆలకించలే కదా, తప్పట్లు తట్టలే కదా, పాట పాడలే కదా, ప్రార్థన చేయలే కదా. సీమోన్ చెప్పచ్చు, కానీ యేసయ్య ఈ మాట అనగానే వాక్యం, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని, అయ్యా రాత్రంతా మేమేం చేసాము? ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకల. అయినను నీ మాట చొప్పున హలో వలలు వేతున, అయినను ఎవరు మాట? ఈ పాటకి మీరందరూ ఆమె నలేలి అని చెప్పి తప్పట్లు కొట్టేవాలి. ఇప్పుడు కొట్టొద్దు దయచేసి, నాకు సిగ్గా ఉంది యాక్చువల్లీ. ఏ మాటకే వాట్ ఆ బ్యూటిఫుల్ ఒబీడియన్స్ కదా. ఎండలో వెళ్ళకూడదని చెప్పలా, అది కాబట్టి యేసయ్య నైట్ అంతా నిద్రలేదు మాకు. సరే మీరు చెప్పారు కదా, మాకు ఇల్లు పక్కనే, వెళ్ళి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మేము 4 o'clock వస్తాము, మీరు చెప్పినట్టు వెళ్తాను యేసయ్య. ఈ నెవర్ సెడ్ లైక్ దట్. మీ మాట చెప్పున వేతుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ఉజ్జీవం రేపపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోతైన లోబడుడా, ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన ఏమంటాడో, నా పరిస్థితి ఎలాగున్నా, ఇబ్బంది ఎలాగున్నా, ఆయన మాట సరగా నడుచుకోవడానికి నా వల్ల కుదిరితే లోతైన లోబడ ఉజ్జీవం నీలో రేపపడిందని అర్థం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్. ఇప్పుడు జరిగింది ఏంటి? అక్కడ జరిగింది ఏంటి? చదువమ్మా. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అలాగే చేశారంట. ఇప్పుడు ఏం జరిగింది? విస్తారమైన చేపలు, విస్తారమైన అలా రేతిరంతా ప్రయాసపడ్డాడంట. రొయ్య ముక్క కూడా దొరకలా, రేతిరంతా ప్రయాసపడ్డాడు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా, సీమోన్ చెప్పారా? ఇప్పుడు ఆయన మాట ప్రకారంగా లోబడిన వల్ల ఈ మధ్య ఎండ సమయంలో విస్తారమైన చేపలు పట్టారు. నాకు ఏం అర్థమైందంటే, ఐ ప్రేడ్, ఎలాగ ఈ విషయం జరిగిందని ప్రార్థన చేస్తే యేసే నాకు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ముందు రోజు సాయంత్రం రేత్రి 3000 పడవలు సముద్రం పైన ఉన్నాయన్నమాట. 3000 పడవలు సముద్రం పైన ఉన్నాయన్నమాట. మరుసటి రోజు మిట్ట మధ్యాహ్నం మంచి ఎండ సమయంలో ఒకే ఒక పడవ మాత్రం సముద్రం పైన వస్తుందన్నమాట. హలో, లోతులో ఉండే చేపలు చూస్తున్నాయన్నమాట. ఏందిరా, రేత్రిలో వస్తాయి పడవలు, ఈ సమయంలో వచ్చింది పడవ నీ చేపలు చూస్తే
ఆ పడవలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎవరైతే భూమి ఆకాశాన్ని సృష్టించారో, ఎవరైతే ఈ సముద్రాన్ని సృష్టించారో, ఎవరైతే ఈ సముద్రంలో నన్ను సృష్టించాడో ఆ రాజు ఈ పడవలో వస్తాడని చెప్పి విస్తారమైన చేపలు వల వేయగానే ఆ వలలో వచ్చి పడిని, ఈ వలలో వచ్చి పడిన వెంటనే సీమోను జీవితం తల కిందగా మారిపోయింది. లోతైన విశ్వాసం ఉంటే, లోతైన లోబడుడ ఉంటే, హలో, టైం డజంట్ మ్యాటర్, యువర్ సిచ్యువేషన్ డజంట్ మ్యాటర్. మీ బలమో మీ పరిస్థితో మీ టైమో డజంట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్. ప్రాబ్లం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం మీరు పూర్తిగా చదివారుంటే ఆది గండం నుంచి రెవల్యూషన్ వరకు చాలా అద్భుత కార్యాలు ఉంటాయి. ఇన్ ది బిగినింగ్ దేవుడు ఆకాశాన్ని భూమిని త్రూఅవుట్ వర్డ్ సృష్టించాడు అనమాట. సూర్యుడిని చంద్రుడిని త్రూఅవుట్ వర్డ్ చెప్పగానే అవన్నీ అలాగ టక్కని క్రియేట్ అయిపోయింది. యేసయ్య ఈ శిష్యులందరూ పడవ మీద వెళ్తుంటే భయంకరమైన గాలి తుఫాను వస్తుంటే వీళ్ళందరూ భయపడిపోతుంటే యేసయ్య లెగిసి ఆ గాలితోటి ఆ తుఫాన్తో మాట్లాడుతున్నాడు. హై, స్టాప్ ఇట్, సైలెంట్. అవి లోబడిపోయినాయి. అవి లోబడ్డాయి. ఈ చేపలకి తెలుస్తుంది, ఏ కింగ్ ఆఫ్ కింగ్ ఇస్ కమింగ్. రాజులకు రాజు ఈ పడవ మీద వస్తున్నాడు. కమాన్. ఇంకా బ్యూటిఫుల్గా చెప్పాలంటే యేసయ్య సేవ చేసుకొని పడవ ప్రయాణంలో ఒక గ్రామానికి వెళ్ళడంటే అక్కడ శ్మశానంలో పిశాసు దయ్యం పట్టిన ఒక వ్యక్తి త్వరగా పరిగెట్టిన వచ్చి నీకు నాకు ఏంటి అని డిస్కషన్ చేసి, ఇప్పుడు ఆ దెయ్యం రిక్వెస్ట్ చేస్తుంది, ప్రేయర్ రిక్వెస్ట్. యేసయ్య ఆ దెయ్యానికి ఒక డెలివరెన్స్ ఇస్తున్నాడు. ఆ దెయ్యం కూడా లోపడుతుంది అన్నమాట. యేసయ్య ఇంకా బ్యూటిఫుల్గా ఏంటంటే ఆ దెయ్యం ఆశపడుతుంది. సరే, ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావు? అగో అక్కడ ఒక పందుల గుంపు ఉంది. ఓకే, గో అనగానే ఈ దెయ్యాలన్నీ ఆ పందుల లోపల దూరిపోయిందనమాట. బ్యూటిఫుల్ ఏంటంటే ఈ పందులకి ఆ దెయ్యం నచ్చక ఆ సూసైడ్ చేసి చచ్చిపోయినాయి. కానీ కొంతమంది వేసో సూదులు దెయ్యంతో ట్రావెల్ చేస్తాయి. హలో, గాలి లోబడుతుంది, వాన లోబడుతుంది, తుఫాన్ లోబడుతుంది, చేపలు లోబడుతున్నాయి, చివరికి దెయ్యం కూడా లోబడుతుంది. వాట్ అబౌట్ అవర్ ఒబీడియన్స్ స్పిరిట్? ఆలోచించేయండి. యేసయ్య చిత్తం లేకపోతే నేను ఎక్కడికి ట్రావెల్ చేయను. నెవర్ ఎవర్ ట్రావెల్. యేసయ్య చిత్తం ఉంటే ఐ విల్ గో. అలాగే మీ దగ్గరికి నేను వచ్చాను. మీరేదో చేసేస్తారంతే కాదు, ఆయన చిత్తం చెయ్యాలి. హలో ఇక్కడ ఉండే మేబీ దిస్ గై ఎవరో ఒక్క వ్యక్తిలో అగ్గి కాలితే నాకు హ్యాపీ, పరలోకం హ్యాపీ. లాస్ ఏంజల్లో ఒక చిన్న మంట స్టార్ట్ అయ్యి కంప్లీట్ లాస్ ఏంజల్లో లాస్ అయిపోయింది. చిన్న మంట చాలు. అలాగా మీలో, ఐ డోంట్ నో హూ ఇస్ దట్, మీలో ఆ ఉజ్జీవం అగ్గి
మండాలి అని యేసయ్య ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సోంపేట గ్రామంలో ఆ ఉజ్జీమ అగ్ని అభిషేకం మండాలి. ఇక్కడ ఉండే పాపాలు కాలిపోవాలి. తాగుబోతులు అందరూ మారు మనసు పొందాలి. దెయ్యాలు 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 పారిపోవాలి. ఇక్కడ దేవుడు శక్తి పని చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. చేపలకుండే లోబడుడా, గాలికుండే లోబడుడా, వానకుండే లోబడుడా, సముద్రానికుండే లోబడుడా, దెయ్యంకుండే లోబడుడా, విశ్వాసైన మనలో ఎలాగుంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అది మండాలని ఇష్టపడుతున్నాడు. లోబడిన వల్ల ఏం జరిగింది? నష్టం జరిగింది. అక్కడ దేవుడు శక్తి అనుభవించారు. ఈరోజు ఇంకా ఎందుకు అప్పులుగా ఉన్నాము? ఇంకా ఎందుకు తాగుబోతులుగా ఉన్నాము? ఇంకెందుకు వ్యాధులుగా ఉన్నాము? ఇంకెందుకు భయతా ఉన్నాము? ఇంకెందుకు కరువుతా ఉన్నామంటే యేసయ్య కాదు ప్రాబ్లం మీరే. ప్రాబ్లం మీరే. మాటలు మాట్లాడతారు గొప్పగా, కానీ చేతిలో ఏముండదు. ఈరోజు మాటలు తక్కువ ఉండాలి, దేవుడి శక్తి ఎక్కువ ఉండాలి. అది పరిశుద్ధ ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. ఎస్ ఎస్, నో నో. పరిశుద్ధాత్మదేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దాని మధ్యలో ప్లీజ్ అంత అవసరం లేదు. ఇగ్నోర్ ఇట్, నో నీడ్. ఇట్ విల్ స్టాప్ యువర్ బ్లెస్సింగ్, ఇట్ విల్ స్టాప్ యువర్ మిరాకిల్, ఇట్ విల్ స్టాప్ యువర్ గ్రేస్, ఇట్ విల్ స్టాప్ యువర్ డెలివరెన్స్. ఎప్పుడైతే లోబడతారో దేవుడి శక్తి మీ జీవితంలో చూస్తారు. విస్తారమైన చేపలంట, విస్తారమైన. చాలా మందులండి ఈ బంధువులను చూసుకొని, ఫ్రెండ్స్ని చూసుకొని, కుటుంబాన్ని చూసుకొని, భర్తను చూసుకొని, భార్యను చూసుకొని, పిల్లల్ని చూసుకొని సంఘానికి రావాలంటే సిగ్గుపడతారు. సంఘానికి రావాలంటే, ప్రార్థన చేయాలంటే, వాక్యం ఆలకించాలంటే, సువార్త చేయాలంటే, పరిచయం చేయాలంటే సిగ్గుపడతారు. యాక్చువల్లీ సీమో అలా సిగ్గుపడాలి. కారణం ఏంటంటే ఈజ్ అ సీనియర్ పర్సన్. దేంట్లో? చేపలు పట్టడంలో. 3000 పడవలు ముందు రోజు వెళ్తే 2998 పడవలు ఫుల్గా చేపలు పట్టేవాళ్ళు వ్యాపారం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరికి నథింగ్. కానీ ఇప్పుడు యేసయ్య 10 గంటలకు రా, లోపలికి వెళ్తా అంటాడు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. హే పిచ్చోడు, ఇప్పుడు వెళ్తున్నాడు చూడు, రేత్రంతా వెళ్ళాడు ఏమి దొరకలేదు, పగల్లో ఎండలో వెళ్తున్నాడు చూడు అని మాట్లాడుంటారా? ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ సీమోన్ ఎప్పుడైతే దేవుడు వాక్యం ఆలకిచ్చాడో, ఎప్పుడైతే దేవుడు మాట ఆలకిచ్చాడో అప్పుడే ఒక తీర్మానం తీసుకున్నాడు. మనుషుల మాటలు, మనుషులు మాటలు ఆలకిస్తే యూ విల్ నెవర్ గ్రో. మనుషులు ఇష్టానికి మీ భక్తులు చేయాలంటే, మనుషుల ఇష్టానికి మీ విశ్వాస జీవితం కట్టుకోవాలంటే, మీ జీవితంలో యేసయ్య డైరెక్ట్గా ఇప్పుడు వచ్చి మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినా యూ విల్ నెవర్ గెట్ మిరాకల్. కానీ సీమోన్ యేసయ్య మాటను ఆలకించి అది లోతుగా విశ్వాసించి అదే మాటకి లోతుగా లోబడిన వల్ల వాళ్ళు రేత్రెళ్ళు పట్టారు. కానీ వీళ్ళు పగల్లోనే దేవుడి శక్తి చూశారు. అంతటితో అవల ఇంకొక దోణి ఉంది అక్కడ ఎంటీగా. ఇప్పుడు అక్కడి నుంచి సైకి చేస్తున్నారు, హలో కమాన్ కమాన్ కమాన్, ఇమ్మీడియట్గా వచ్చేయండి. ఇదో ఈ పడవ చుట్టూ చేపలు కొట్టుకుంటున్నాయి. ఒక చేప పైకి వచ్చినా వల సిరిగిపోద్ది, బేగరండి అనగానే ఆ దోణి రాగానే ఆ దోణి కూడా ఏమైందమ్మా? ఆమేన్. నేనేమి ఇష్టపడుతున్నానంటే
ఇప్పుడు ఈ కూటానికి వచ్చిన మీరు విస్తారంగా ఉద్యమంలో రేపపడి విస్తారంగా దేవుడు అద్భుతాలు పొంది విస్తారంగా దేవుడు ఆశీర్వాదాలు పొందుకొని విస్తారంగా దేవుడు కృపతో నింపబడి మిమ్మల్ని చూసి మీ అన్న కుటుంబం, అక్క కుటుంబం, తమ్ముడు కుటుంబం, చెల్లి కుటుంబాలు, మీ బంధువుల కుటుంబాలు అందరూ యేసయ్య నామంలో ఆశీర్వాదం పడును గాక. అదే ఇక్కడ జరిగింది. ఇఫ్ ఐ బ్లెస్, మై ఫ్యామిలీ విల్ బ్లెస్. ఇఫ్ ఐ లాస్ మై బ్లెస్సింగ్, మై ఫ్యామిలీ ఆటోమేటికలీ విల్ లాస్ బ్లెస్సింగ్. ఎంతమంది ఆమె అర్థమవుతుందా? హల్లెలూయా. టైం అయిపోయింది, ముగించానా? వెళ్ళమంటారా? లోతుకి వెళ్ళమంటారా? ఆగిపోమంటారా? ప్రైజ్ ద లార్డ్. ఇదే చూచిన ఉద్యమం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు బిడ్డలారా, అక్కడ ఏమంటే చెప్తుంది వాక్యం, చదవమ్మా. అమ్మ లోతుకి వెళ్ళిపోయింది. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు ఇంకా ఒక్క చేప లోపలికి పోతే వల ఏమైపోద్ది? ఆ చేపకి నా యేసయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టాప్, ఇన్నఫ్. ఆ చేపలు అలాగే. ఆమేన్. తర్వాత వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. అవి కూడా మునిగిపోయినాయి. సీమోను పేతురు అది చూచి, వావ్ అమ్మా, సీమోను పేతురు అండి, అది చూచి దేవుడు వాక్యాన్ని లోతుగా విశ్వాసించడం మాత్రం కాదు, దేవుడు మాటకి లోతుగా లోపడడం మాత్రం కాదు, ఇక్కడ జరిగే విషయాలన్నీ గ్రహిస్తున్నాడు అనమాట. సీమోన్ పేతురు అవి చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, హలో యేసయ్య మోకాళ్ళ ఎదుట మొహాన్ని చూసి మాట్లాడిన వ్యక్తి ఇవి చూడగానే మోకరిచ్చి యేసయ్య మొహాన్ని చూడలా, యేసయ్య పాదాల్ని తాకి ఏమన్నాడంటే, అయ్యా నేను పాపిని, నేను పాపాత్ముడుని మీరు నన్ను వదిలి వెళ్ళిపోమని. 2 విషయాలు. ఆయన పాదం దగ్గరికంటే లోతైన ప్రార్థన అనుభవం, లోతైన ప్రార్థన అనుభవం మాత్రం కాదు, నేను పాపాత్ముడిని, లోతైన మారు మనసు పొందడం. ఈరోజు విశ్వాసులు కాదు, విశ్వాసులు ఎక్కువ ఉన్నారు కానీ విశ్వాసులు లేరు. అంటే మారు మనసు లేన సూదులు. హలో, ఉజ్జీవం అంటే ఏంటి? నాలో లోతైన విశ్వాసం ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం అంటే ఏంటి? నాలో లోతైన లోబడుట ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం అంటే ఏంటి? నాలో లోతైన ప్రార్థన శక్తిలో ఉజ్జీవం రేపబడి ఉండాలి. ఉజ్జీవం అంటే ఏంటి? నాలో లోతైన మారు మనసు ప్రతి దినం ఉండాలి. నువ్వు జ్ఞానస్థానం బాప్టిజం పొందితే సరిపోదు, యేసయ్య రాకడ వరకు, లేదా నీ పని ఈ భూమిలో లాస్ట్ రోజు వరకు నీకు మారు మనసు పొందే అనుభవం ప్రతిరోజు ఉండాలి. అదే సీమోన్ చేశాడు. అక్కడ సీమోన్ చేసింది ఏంటి? ఈరోజు మారు మనసు లేని వాళ్ళు పాట పాడుతున్నారు, మారు మనసు లేని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మారు మనసు లేని వాళ్ళు సేవ చేస్తున్నారు, మారు మనసు లేకుండా అన్నీ చేస్తున్నారు. ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది?
మీకు ఎంతమందికి నమ్మకం ఉంది? ఇప్పుడు ఒకవేళ మీకు ప్రాణం పోయిందండి, మీరు ఆయుస్సులో ఉండాలి, బ్లెస్ చేస్తాను. ఒకవేళ పోతే ఏదో ఒకరోజు మనకు ఖచ్చితంగా పోతే మీరు ఎక్కడ ఉంటారు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ వాక్యం అందించేటప్పుడు నేను చచ్చిపోయినానుకండి, నాకు బాగా తెలుసు ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను. ఆ నమ్మకం కలగాలంటే మనలో ఈ ఉజ్జీవం రాబడాలి. నువ్వు విశ్వాసించు, నువ్వు లోబడు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మానవ మనసు పొందు, నీకు చెప్పకూడదు. చెప్పకంటేనే నీలో నువ్వే కట్టుకోవాలి. అదే ఉజ్జీవం. ఇంత పెద్ద సంఘం ఉంది, ఎంతమంది కూర్చోవచ్చు ఇక్కడ? చెప్పండి. మీ గ్రామంలో మనుషులు లేరా? మీ కుటుంబంలో మనుషులు లేరా? మీ పిల్లలు లేరా? ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఈరోజు కుటుంబం సంఘానికి రావడానికి కుదురుతలేదు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఏదైనా బయట వెళ్ళి పనులు చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇంట్లో ఉండి సంఘానికి రాని కుటుంబాలు ఎన్ని మంది ఉన్నారు తెలుసా? కారణం ఏం చెప్పనా? యేసయ్య కాదు, ఇట్స్ యూ. నీలో లోతైన విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మంట నీ కుటుంబాన్ని మండిస్తుంది. నీలో లోతైన లోబడు ఉంటే ఆ ఉజ్జీవం నీ కుటుంబాన్ని మండిస్తుంది. నీలో ప్రార్థనా శక్తి లోతుగా ఉంటే అది నీ కుటుంబాన్ని మండిస్తుంది. నీలో మారు మనసు లోతుగా ఉంటే అది నీ కుటుంబాన్ని మండిస్తుంది. మనమే సంఘానికి సరిగా రాము, విశ్వాస జీవితం సరిగా కట్టుకోము, సాక్షిగా ఉండము, ప్రార్థన చెయ్యము, సీరియళ్ళు, సినిమాలు, యూట్యూబ్లు, షేర్ చాట్లు, రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, పక్కింటక్క, ఎదురింటక్క, ఆవిడ ప్రాబ్లం, ఈవిడ ప్రాబ్లంలు, ఇలాగే మన జీవితం ఉంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళు చూస్తారు కదా. నువ్వే సంఘానికి వెళ్ళి సరిలేకపోతే నన్ను పిలుతున్నావు సంఘానికి, ఎలా వస్తారు? అదే పెళ్ళికి ఫ్యామిలీగా వెళ్తారు, బర్త్డేకి ఫ్యామిలీగా వెళ్తారు, ఫంక్షన్కి ఫ్యామిలీగా వెళ్తారు, షాపింగ్కి ఫ్యామిలీగా వెళ్తారు, షికారులకి ఫ్యామిలీగా వెళ్తారు, కానీ సంఘానికి రారు. కారణం ఏంటి? ఈ ఉజ్జీవం నాలో ఉంటే అది నా కుటుంబంలో మండుతుంది. ఈరోజు మండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసిస్తున్నారు? ఎంతమంది ఈరోజు ఆ ఉజ్జీవంలో కట్టుకోవడానికి ఆశపడుతున్నారు? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, సీమోన్ అంటాడు, అయ్యా నేను అమ్మా చదువు అమ్మా, నేను ముగిస్తా 5-10 నిమిషంలో, ఇంకా చాలా ఉంది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశిని అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అంటే ఏంటమ్మా? ఇప్పుడు నన్ను చూస్తే మీకంతా ఎలాగ ఉందా? మీకు ఇప్పుడే తెలిసి నేను ఇంకా చాలా మంది ఇదా. మా నాన్నగారు సినిమా అర్జున్ కదా, పనిచేశారు కదా. ఆ అర్జున్కు షాక్ నేనంటే. అర్జున్ అనుకున్నాడు, కృష్ణ కొడుకులు ఏదో ఒక కూలి పనులు చేసుకుని బ్రతుకుతారు అలాగనుకున్నారు. ఒకరోజు నా వీడియో అర్జున్కి ఇప్పుడు మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రభాకర్ అని చెప్పి. ఆయన ఆఫీస్లో ఆలకిస్తాడన్నమాట. ఆయన ఆర్సీ క్రిస్టియన్ సౌండ్ ఎక్కువ పెట్టి ఆలకిస్తాడనమాట. సడన్గా అర్జున్ వచ్చాడు. రాగానే ఏంటా సౌండ్, ఏంటా వాయిస్ అంటే, అయ్యా కృష్ణ కొడుకు ఎవడరాడు? కృష్ణ కొడుకు ఎవరు చూపిస్తే నేను, వీడి కృష్ణ కొడుకా? తిరువన్నామలై అని చెప్పి ఒక సినిమా వచ్చింది, తెలుగులో వచ్చింది తెలియదు, తిరువన్నామలై అనే సినిమా. పేరరసు డైరెక్టర్.
మీరు గూగుల్లో కొట్టండి, తర్వాత మీకు తెలుస్తుంది. ఆ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతుందన్నమాట. అప్పుడు మా నాన్న అసిస్టెంట్ ఒక ఉన్నాడు. నేను సాటర్డే హాఫ్ డే పని అయిపోయి ఫుల్గా మంది వేస్తున్నాను అనమాట. మా అమ్మ చనిపోయి అప్పుడు 3 years అయిపోయింది. మా నాన్న అసిస్టెంట్ నాకు ఫోన్ చేసి, రేయ్ మీరంతా కొడుకులేనా, మీకు ఎంత బుద్ధి జ్ఞానం ఉందా లేదా అసలుకి? మీ నాన్నకి జనవరిలో పెళ్లి పెట్టుకున్నాము, ఏం చేస్తారు మీరు అన్నాడు. నాకు సుర్రునెక్కింది. వాడిని బూతులు తిరిసాను, వాడు మిల్లని తిట్టాడు. అలా డిస్కషన్లో నువ్వు మొగడవైతే రారా ఇక్కడికి అన్నాడు నన్ను. అరే మామూలుగా మన మనసు కాదు, లోపల ఉంటాం మామూలు మనసా, ఎక్కడ్రా ఉన్నావు అడ్రస్ చెప్పేసాడు అదవా. నెక్స్ట్ 1 hour స్ట్రైట్గా వెళ్ళా, ఆడు టీ డ్రమ్లో టీ వేస్తున్నాడు అనమాట. ఒక్క తన్న డ్రమ్ముని తన్నాడు, జుట్టు పట్టుకుని కొడుతుంటే పైన ఒక ఫైట్ సీన్ జరుగుతుందన్నమాట. పైన ఒక ఫైట్ సీన్, కింద ఒక ఫైట్ సీన్. దెబ్బకి షూటింగ్ మా నాన్న అక్కడెక్కడ పరిగెడుతున్నాడు అనమాట. పెద్ద గొడవ అయిపోయి ఆ షూటింగ్ స్పాట్ క్యాన్సిల్ అయిపోయి అర్జున్ క్యారవన్లో తల మీద చేపిలో కూర్చున్నాడు. రే రమ్మని చెప్పు రాడిని ఇక్కడ అంటే నేను అన్నాను, రే వాడిని రమ్మని చెప్పి ఇక్కడికి. ఎవరిని? అర్జున్ని. పెద్ద డిస్కషన్ అయ్యి అర్జున్ అప్సెట్ అయిపోయాడు. ఆ అర్జున్ ఆ వీడియో చూసి, ఈడు కృష్ణ కొడుకు ఏంట్రా? అదే అర్జున్ నేను ఒక ఫ్లైట్లో చెన్నై నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాం. నాకు బిజినెస్ క్లాస్, ఆయన నా వెనకాల కూర్చున్నాడు. హలో, దేవుడు బిడ్డలను చూస్తే ఆశ్చర్యపడాలి. ఆశ్చర్యపడాలంటే ఏం కావాలి? అందరూ ఆశ్చర్యపడ్డారంట. అందరూ, బ్రదర్ ఐ విల్ టెల్ యూ బ్రదర్, ది డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అందరూ ఆశ్చర్యపడతారు. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని ఒకలా మాట్లాడచ్చు, కానీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆశ్చర్యపడతారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా మీ వల్ల జరుగుతుంది? బ్రదర్ దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. మీలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బయటకు చెప్పుకోలేనా ఉన్నాయి, కానీ ఎవ్రీథింగ్ హెవెన్లీ ఫాదర్ సీయింగ్ దట్. బట్ ది డేస్ ఆర్ వెయిటింగ్. ఈ ఇయర్ ఎండ్లో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. మనుషులు ఏమైతే మాట్లాడారో అదే మనుషులు మీ దగ్గర వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యంగా చూసి మీ దగ్గర వాళ్ళు క్షమాపణలు అడిగి మీతో ట్రావెల్ చేసే డేస్ గాడ్ ఆస్ ప్రిపేరింగ్ ఫర్ యూ. నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. It is there, it is not there. That is none of your business. But Holy Spirit with you, hand of God with you, heavenly provision with you. God will provide you everything. ఇక్కడ నుంచి దేశాలకు వెళ్తారు మీరు. God will take from here. ఇక్కడ నుంచి కొన్ని దేశాలకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి సంఘాలను బలపరుస్తారు. Today that revival anointing filling in you. ఒకప్పుడు ఫారిన్ నుంచి ఇండియాకు వచ్చారు పరిచర్య చేయడానికి మిషనరీస్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ బ్రదర్, ఎక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని అసలు మిషనరీగా కొన్ని దేశాలకు పంపిస్తాడు. దేశాలు మీ ద్వారాగా బలపడతాయి, సంఘాలు మీ ద్వారా బలపడతాయి. God will change your speech, way of speech, body language and everything. The power will come out from you like dunamis. Dunamis అంటే బండరాయి నుంచి పగిలి బయటకు వచ్చే శక్తి, అభిషేకం దేవుడు మీలో బయట చూపిపోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మందికి నమ్మకం లేదు, ఆలోచన చేస్తున్నారు. బట్ యు బిలీవ్ బ్రదర్. If you not believe, no problem. But this will happen. This will happen. The Spirit of God telling this. Definitely prepare yourself. Hallelujah. Hallelujah. హలో, ఆశ్చర్యపడ్డారంట. ఎంతమంది ఆశపడుతున్నారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడ్డాలి? జరుగుతుందా? ఈరోజు మీ తల మీద చేయబడి ప్రార్థన చేయండి. మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి.
ప్రే యువర్ సెల్ఫ్. మీ తల మీద చేపెట్టి మీరే ప్రార్థన చేయండి. ఓ వాంట్, ఎవరికైతే ఇంత గొప్ప ఆశీర్వాదం కావాలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా ఆ లోతైన విశ్వాసించే ఉజ్జీవ అభిషేకం నాలో ఇవ్వు. లోబడే ఉజ్జీవ అభిషేకం నాలో ఇవ్వు. ప్రార్థించే లోతైన ఉజ్జీవ అభిషేకం నాలో ఇవ్వు. మారు మనసు పొందే ఉజ్జీవ అభిషేకం నాలో ఇవ్వయ్యా. నన్ను చూసి ఆశ్చర్యపడే రోజులు నాకు కావాలి. ఐ విల్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి బిడ్డలారా గమనించండి, వాక్యం ఏమంటుందంటే, అమ్మా చదవండి అమ్మా. గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ వండర్. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము. అమ్మా యేసు అంటున్నాడు, ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్, వెరీ బిగ్ వర్డ్. ఏమంటున్నాడు? భయపడకుము, భయపడదు. ఇప్పటి నుండి నీవు ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు ఎంతమంది దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారు? ప్రైజ్ గాడ్. ఐ రియలీ హ్యాపీ టు సీ యువర్ హ్యాండ్స్. కానీ చాలామంది దేవుడు అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, పరిశుద్ధం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు. కానీ భార్యకి భర్తకు భయపడతారు, పిల్లలకు భయపడతారు, డాక్టర్కి భయపడతారు, వ్యాధికి భయపడతారు, పనులకు భయపడతారు, మనుషులకు భయపడతారు. అన్ని భయాలు ఉంటే దేవుడు భయం ఉండదు. కానీ ఇక్కడ యేసయ్య అంటాడు, హలో మై డియర్ సీమోన్, ఫియర్ నాట్, భయపడద్దు. ఇంకా ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్ అప్ అండ్ డౌన్. నీ జీవితమే తల కిందగా మార్చబోతున్నాను. పక్కన చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, మీ జీవితం తల కిందగా మార్చబోతున్నాను. చెప్పండి, ఇష్టపడి చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, చెప్పండి, నీ జీవితం తల కిందగా మార్చబోతున్నాను. ఇంకా నువ్వు చేపలు పట్టవు, ఏం పడతావంట? మనుషులు. చెప్పండి, మనుషులు. ఎంతమంది ఈ గ్రామం వరకు భారపడతారు? ఎంతమంది సువార్త చేస్తారు? ఎంతమంది రాను దినంలో జరిగే కూటాలకి, సండే ఆరాధనకి నేను కుటుంబంగా వస్తాను అని ఇష్టపడతారు? ఎంతమంది వచ్చేవారు ఒక నూతన ఆత్మని నేను ఈ సంఘానికి తీసుకుని వస్తాను? ఆమేన్. ఈచ్ వన్ క్యాచ్ వన్. హలో, ఈచ్ వన్ క్యాచ్ వన్. యేసయ్య ఏమంటాడు? మనుషులు. అమ్మా చదువమ్మా. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులకు దరికి చేర్చి సమస్తమును. ఇది మళ్ళీ చదువమ్మా. ఇది అమ్మా, వారు దోణులను దరికి చేర్చి. అమ్మా ఏం చేశారంట? దరికి చేర్చి, కరైకి చేర్చి కదా, కరైకి చేర్తే సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరిని? హలో, సిగ్గుపడ్డాడమ్మా, సిగ్గుపడ్డాడు. దేనికి సిగ్గుపడ్డాడు? రాత్రి ఫుల్గా కష్టపడినా కానీ ఇప్పుడు అన్ని ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడైతే యేసయ్య మాట పలికాడు సీమోన్ తోటి, ఇంకా నువ్వు చేపలు పట్టేవాడు కాదురా నాన్న, నువ్వు మనుషులు పట్టేవాడుగా నేను మారుస్తాను, నువ్వు నా వెనక వచ్చే అని యేసయ్య చెప్పలా, వెనక రా అని చెప్పలా. హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు మనుషులు పట్టేవాడుగా మారుతావని యేసయ్య చెప్పగానే ఈ సీమోను ఏ దోణైతే ఫిల్డ్ విత్ బ్లెస్సింగ్స్తో ఉన్నదో ఆ దోణిని, ఆ వలల్ని అక్కడ కర్ర దగ్గర విడిచిపెట్టి యేసయ్య వెనకాల వెంబడించి వెళ్ళాడనమాట. అంటే సీమోనుకి తెలిసిన విషయం ఏంటంటే, అరే
ఈ ఆకాశం, భూమి, సముద్రం, సముద్రంలో చేపలు, ఈ ధోని, ఈ వల, నేను నాకు సొంతమైంది కాదు, ఇదో ఈయనకు సొంతమైందనే విషయం సీమోనుకి తెలియగానే అన్ని విడిచిపెట్టి యేసయ్య ఎడకానికి వెళ్ళడానికి తన ఇష్టపడ్డాడు. అది లోతైన అర్పణ జీవితం, లోతైన అర్పణ జీవితం. ఇంకా నాకు లోకం కాదు, లోకాన్ని సృష్టించిన యేసయ్యే కావాలని చెప్పి యేసయ్యని వెంబడించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సీమోనైతే దుఃఖంతో, కష్టంతో, వేదనతోటి బలం లేకుండా ఉన్నాడో అదే సీమోన్ విడిచిపెట్టి యేసయ్య వెనకాల వెంబడించాడు అన్నమాట. ఉజ్జీవం అంటే ఏంటి తెలుసా బిడ్డలారా? లోతైన విశ్వాసం, లోతైన లోబడుడ, లోతైన ప్రార్థన జీవితం, లోతైన మారు మనసు, లోతైన అర్పణ ఉంటే నీ జీవితం తల కిందగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ ఈ పరిశుద్ధ గ్రంథం మీరందరూ చదివితే యేసయ్య తర్వాత సముద్రం పైన నడిచిన వ్యక్తి సీమోన్ పేతురు. సముద్రంలో పడవలో వెళ్ళి అలవాటైన సీమోను నడవడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. సీమోన్ని, యోహాన్ని కూర్చొని పెట్టి యేసయ్య అడుగుతున్నారు, అరే ఈ జనాలందరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒకరంటారు ఎలియా, ఒకరంటారు మోసే, ఒకరంటారు ప్రవక్త. సరే వాళ్ళనుకునేంత వదిలే, కానీ మీరేమనుకుంటున్నారు అంటే అందరూ సైలెంట్ మోడ్లో ఉంటే సీమోన్ పేతురు అంటారు, అయ్యా మీరు దేవుడు కుమారుడు అనగానే యేసయ్య అంటాడు, అరే సీమోన్ పేతురు, ఇది నీ రక్తము నీ మాంసము నీకు బయలుపరచలేదు, పరలోకంలో ఉండే నా తండ్రి నీకు బయలుపరిచాడన్న గొప్ప రెవల్యూషన్ స్పిరిట్ సీమోన్ పేతురులో వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో కాసుకోండి అని యేసయ్య చెప్తే దగ్గర 120 మందులు 10 రోజులు ప్రార్థనా పూర్వకంగా కాసుకొని ఉంటే పరలోకం నుంచి పరిశుద్ధ అగ్ని అభిషేకం దిగిరాగానే 120 మందిలో మొదటి వ్యక్తిగా సీమోను పేతురు లెగిసి భాషలు మాట్లాడుతా దేవుడు వాక్యం, రాజ్యం వాక్యం మాట్లాడుతుంటే అక్కడ వచ్చిన క్షణాల్లో 3000 మందులు హృదయం గుచ్చుకొని మారు మనసు పొంది రక్షణ పొందారు. దేవుడు బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఈ సీమోను ఈ పేతురు దేవుడు రాజ్యం గురించి మాట్లాడితే పట్టి చిరచాల్లో వేసేస్తే ఈ సీమోన్ చిరచాల్లో పండుకొని ఉంటే పరలోకం దిగివచ్చి ఆ చిరచాల లోపలికి దిగివచ్చి సీమోన్ని లేపి చిరచాల తలుపులు తీసి బయటికి తీసిన సీమోన్ని, ద ఫెయిలర్ వన్, నౌ ఈస్ బికమ్ ఎ హీరో. హీరో తల కిందగా మారిపోయింది కదా, మారిపోయింది కదా. ఈ తబితాలను ఒక స్త్రీ మరణిస్తే ఈ సీమోన్ పేతురు ఈ రైస్ ఒక రయ్య ముక్కడు దొరకలేదు ప్రయాసపడితే, ఈ రైస్ ఇస్ డెత్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఉద్యమం పనిచేస్తుందా? ఎస్, హల్లెలూయా. ఈ ఈ ఈ సీమోన్ అంట వీధిలో నడుచుకొని వస్తే ఈ నీడ పడితే వాడికి ఎట్టి మట్టి రోగమున్నా, హలో
హలో, యేసయ్య వచ్చి తల మీద చేపెట్టి స్వస్థత ఇచ్చాడంట, చెవి మీద చేపెట్టి స్వస్థత ఇచ్చాడంట, కంట్లో చేపెట్టి స్వస్థత ఇచ్చాడంట. హలో, కుష్ఠరోగుని పట్టుకొని స్వస్థత ఇచ్చాడంట. ఈ సీమోను పేతురు నడుచుకొని వెళ్తే నీడ తగులితే స్వస్థత అంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీవితం తల కింద మారిపోద్ది. హలో, అర్థమవుతుందా? ఉద్యోగం అంటే ఏంటి? ఉద్యోగం అంటే ఏంటి? యేసయ్య నాకు తలనొప్పి తీర్చేస్తాడు, కడుపు నొప్పి తీర్చేస్తాడు, కాలు నొప్పి తీర్చేస్తాడు, నడుము నొప్పి తీర్చేస్తాడు. అదే ఉద్యోగం. ఆ తలనొప్పి పోయినా మళ్ళీ నీకు తలనొప్పి వస్తుంది. అని ఉద్యోగం అది కాదు, నీ తలరాత మార్చేస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద రివైవల్. ఉద్యోగం అంటే అది. ఈరోజు సంఘాలు నిద్రపోతున్నాయి, సేవకులు నిద్రపోతున్నారు. స్వార్థపరమైన సేవకులు, విశ్వాసులు అలాగే ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైన భక్తి, వాళ్ళకి ఇష్టమైన ఆరాధనలు, వాళ్ళకి ఇష్టమైన వాక్యం, వాళ్ళకి ఇష్టమైన కార్యాలు, అది కాదు ఉజ్జీవం. దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో అది చేయడం ఉజ్జీవం, అది గ్రహించేది ఉజ్జీవం, దాన్ని బట్టి చేసేది ఉజ్జీవం. హలో, పరిశుద్ధ గ్రంథంలో సీమోను యోహాను ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన సమయం వచ్చినప్పుడు వెళుతుంటే తల్లి గర్భం నుంచి పుట్టిన కుంటోడు ఆ ప్రార్థన గుమ్మదర పిచ్చడుగుతుంటే ఈ సీమోను, హలో, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, బట్ ఐ హ్యావ్ వన్, నా దగ్గర ఒకటి ఉంది. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసువి నామంలో లెగో. కంప్లీట్ హీల్. ఉజ్జీవం అంటే నీలో లోతైన విశ్వాసం, లోతైన లోబడుల, లోతైన ప్రార్థన, లోతైన మారు మనసు, లోతైన అర్పణ ఉంటే నువ్వు ఏది ఇష్టపడతావో పరలోకం ఇష్టపడుతుంది. పరలోకం ఏమి ఇష్టపడుతుందో అది నువ్వు ఇష్టపడతావు. నీ ఎదుర్కొంటా తాగే వ్యక్తి ఉంటే నువ్వు వల్ల నిద్రపోలేవు. నీ ఎదుర్కొంటా అప్పులతో కుటుంబం ఉంటే నీ వల్ల నెమ్మదిగా తినలేవు. ఉజ్జీవం. చెన్నై 28 ఆర్యపురంలో నా జీవితం నాశనమైంది. మా వీధిలో 5 వైన్ షాపులు ఉంటాయి. ఉదయం వెళ్తే ఈ వైన్ షాపులు మారి తాగి గొడవలు పెట్టి ఇదే నా జీవితం. ఎప్పుడైతే రక్షణ పొందేనో ప్రతిరోజు ఆ వైన్ షాప్ ముందు వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. యేసయ్యా, నా చెన్నై 28లో వైన్ షాప్ వద్దు, నన్ను రక్షించావు కదా, ఇదో నా సహోదరులు ఎన్నో మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, యేసయ్యా వద్దు. ప్రార్థన చేస్తే విత్-ఇన్ 6 months 5 వైన్ షాప్ క్లోజ్డ్. దేర్ ఇస్ నో వైన్ షాప్ ఇన్ చెన్నై 28. నేను ఉండే ఆ డివిజన్ లో వైన్ షాప్స్ లేవు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు ఇష్టపడితే అందరిలో మోకరిద్దామా? మీరు ఇష్టపడితే మోకరిద్దాం.